షైన్ లక్కీ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షైన్ లక్కీ స్టార్ ఇంటర్వ్యూస్లో మనతో ఉన్నారు నాగభూషణ్ గారి మనవాడు, మనందరి వాడు భూషణ్ గారు అండి. భూషణ్ గారి మనసు దోచిన ఆ చిన్నది ఎవరో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. ఓకే, లెట్స్ నో వాట్ అబౌట్ యువర్ లవ్ స్టోరీస్ అండ్ లవ్ అఫైర్స్ అండి. హీరోలకు చాలా మందికి మాకు తెలుసు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంటుందో, బట్ వీ వుడ్ లైక్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ లిప్స్. దట్ ఈస్ ద రీజన్. లవ్ అఫేర్స్ అంటూ ఇప్పుడు ప్రజెంట్ అంటూ ఏమి లేవమ్మా. అంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడు కానీ అప్పుడులో యంగ్ ఏజ్లో అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఏమీ లేవు. ఎందుకంటే అవన్నీ దెబ్బలు తిని వచ్చేసాం కాబట్టి సరిపోయింది. ఆ చిన్నతనంలో ఏదో జరిగిపోయింది అంతేగాని ఇప్పుడైతే ఎవరు సిన్సియర్ లవ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఏమీ లేవు. ఎందుకంటే ఫస్ట్ సక్సెస్ తర్వాత ఏదైనా కెరియర్ మీద మనం సక్సెస్ కొట్టామంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా మన వెనకాల వస్తుంటాయి. సో బేసిక్గా లవ్ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలనే థాట్ కూడా లేదు నా దాంట్లో ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ మన కెరియరు, మన ఒక రికగ్నిషను, మనం ఒక పేరు అన్నీ సంపాదించుకున్నామంటే ఆటోమేటిక్గా నీకు లైఫ్లో ఏమేమి కావాలో అందరూ దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. మనం దేని వెనకాలనే పడ్డా అంటే చిన్నప్పుడు నువ్వు అలావుద్దీన్ అండ్ మ్యాజిక్ జీనీ అని ఎప్పుడు చదివా, ఇలా జీనీ ల్యాంప్ ఉండంగానే జీనీ బయటికి వచ్చేసి యువర్ విష్ ఇస్ మై కమాండ్ అంటే మనం ఏం అడిగితే అది ఇస్తుంది. అలాగే ప్రతి యూనివర్స్ ఒక జీనీ లాంటిది అనమాట. మనం ప్రతిసారి అడుగుతుండాలి దాన్ని, మాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని అడుగుతుంటే ఏదో టైంలో నీకు బ్లెస్సింగ్ ఇచ్చేస్తుంది సరే అని. అదే ఎప్పుడైనా నెగిటివ్ అడుగుతున్నావు అనుకో, నెగిటివ్ కూడా నీకు బ్లెస్సింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఎంత పాజిటివ్గా దాని మీద ఉంటే అంత ఇస్తుంటుంది. సో నేను ప్రతిసారి నేను ఒక యాక్టర్ అవ్వాలి, ఒక ఎస్టాబ్లిష్ స్టార్ అవ్వాలి, నేను కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలి, నేను పేరు సంపాదించాలి, నేను 10 మందికి యూజ్ అవ్వాలి అంటే నాకు ఎప్పుడంటే ఏంటంటే నా పెద్ద స్టార్ అయిపోయి డబ్బులు సంపాదించుకునే ఏం కాదు, నా ద్వారా ఒక 10 మంది హ్యాపీగా ఉండాలి. అంటే లెట్ ఇట్ బి నా కింద పనిచేసే వాళ్ళు కానీ నా కోవర్కర్స్ కానీ ఎవరైనా సరే ఒక 10 మందికి యూజ్ అవుతున్నాయి కదా ఈ లైఫ్ కూడా ఒక అర్థం పడతాం. స్టారు సెలబ్రిటీ ఇవన్నీ అనేది నీ లివింగ్ నీ బ్రెడ్ అండ్ బటర్ కోసం, అది కాకుండా ఇది కూడా చేస్తేనే నువ్వు ఒక మంచిగా గుర్తిస్తావు. సో మనం అడిగి జీవితం కోసం అడుగుతూనే ఉన్నావు అనుకో, నేను ఇలా అవ్వాలి, నేను ఇది చెయ్యాలి అని అడుగుతూనే ఉంటావు అనుకో, ఏదో టైంలో మనకి ఇచ్చేస్తారు అది. సో అడిగి మేము ఏం అడుగుతుంటానంటే జనరల్గా నన్ను ఒక స్టార్ చేయి, నన్ను ఒక మనిషిని చేయి, నన్ను ఒక చేయని అడుగుతున్నాను కాబట్టి అది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ గర్ల్ ఫ్రెండ్ లవ్ ఈ విషయాలన్నీ అది అన్నీ సెకండరీగా అడుగుతాం. ఫస్ట్ ఇది ఏదైతే అడగాలో అడిగేస్తాం అనుకో, ఏదో టైంలో బ్లెస్సింగ్ ఇచ్చేస్తారు కదా. ఇచ్చేసిన తర్వాత విషయం తర్వాత ఒకవేళ సక్సెస్ కొట్టిన తర్వాత అప్పుడే దాని గర్ల్ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ అడిగినప్పుడు అప్పుడు చెప్తాను ఎవరు ఉన్నారు. ఇప్పుడైతే నా కెరియర్, నా వర్క్, నా ఫ్యామిలీ, నా మనుషులు, నా లవ్డ్ వన్స్ వాళ్ళే ఇంపార్టెంట్. సో తర్వాత ఏదైనా వేరే. Nice sir, we observed that you are sincerely loving your career according to our sense. I think according, wish you all the very success from our Shine Lucky team interviews sir. ఓకే అండి, మీరు మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లక్కీ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. We wish you all the very success and tremendous glorious success for you. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ ఆపర్చునిటీ అండి. నాకు సార్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంత ఈజీ పడలేదండి. ఒక 2 months నుంచి కాల్ చేశాను, 2 months నుంచి కాల్ చేశాక నాకు అపాయింట్మెంట్ దొరికింది. అయ్యో అలా ఏం లేదు, అంటే నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను, హిందీ తెలుగు సినిమాలు ఇటువంటి వర్క్ చేస్తున్నాను కాబట్టి పైన కింద అవుతున్నాయి. అది కాక చిన్న ఏదో మేము కూడా డైలీ వర్క్ చేయకపోతే మా మైండ్స్ కూడా సరిగా ఉండవు కదా. ఆ బిజీలో అవుతున్నాం, మ్యాచ్ అవ్వలేదు, టైమింగ్ మ్యాచ్ అవ్వలేదు అంతే. కానీ అందుకే వాళ్ళ కూర్చోబెట్టి చెప్పేద్దామని చేసామన్నమాట. అంటే దాని నుంచి ఏం లేదమ్మా, ఏం బిజీ లేదు. ఎనీ టైమ్ ఆల్వేస్ వెల్కమ్ టు ఆల్ ద గుడ్ పీపుల్ ఆన్ అర్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ ఆపర్చునిటీ. ఐ విల్ బి హ్యాపీ, వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్.